నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో బాణాసంచా పెట్రోల్ బంకుల వారితో అవగాహన సమావేశం నిర్వహించిన అడిషనల్ ఎస్పీ మౌసం బాషా. ఎన్నికల నిబంధనలను టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాటిస్తూ క్రమశిక్షణతో మెలగాలి. ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 140 సీట్లు రావటం ఖాయం. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. డీఎస్పీ మూర్తి. పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ బాషా ఆధ్వర్యంలో గురువారం రాత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిధిలోని బాణాసంచా తయారీ, అమ్మకందారులకు, షాపుల యజమానులకు పెట్రోల్ బంకు యాజమాన్యంతో అవగాహన సమావేశం నిర్వహించారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి ముందస్తు చర్యలలో భాగంగా సమావేశం నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి, సిఐ సుబ్రహ్మణ్యం, రూరల్ సిఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 4వ తేదీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షల ప్రకారం కార్యకర్తలు నడుచుకోవాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన పార్టీ కార్యాలయం నుండి వీడియోను విడుదల చేశారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని, ప్రత్యర్థి పార్టీల కవ్వింపు చర్యలకు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు స్పందించవద్దన్నారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం అందరూ సంయమనం పాటించాలన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఇప్పుడు దాకా మీరు ఎలక్షన్ నాకు సహకరించినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. రేపు 4వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి ఊరేగింపులు కానీ, ఎలాంటి బాణాసంచ కానీ కాల్చొద్దు. గెలుపు ఓటములనే సైజు. ఎవరు రెచ్చగొట్టినో, ఎవరిని అవమానించే విధంగా మనం కూడా మాట్లాడకుండా ఎలక్షన్ దాకా ఏ రకంగా అయితే మీరు సహకరించారో అదేవిధంగా సంయమనంగా ఉండాలని 144 సెక్షన్ పెట్టారు. మళ్ళీ కేసులు పెట్టినా మనం ఇబ్బంది పడతాం ఎలక్షన్ కమిషన్. కాబట్టి మన అందరూ చట్టాన్ని గౌరవిందాం. మీ అందరికి కూడా ఇప్పుడు దాకా చేసిన సహకారానికి జీవితాంతం మీకు రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ 2024 అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 140 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుందని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలుపొందటం ఖాయమని తెలిపారు. జూన్ 4వ తేదీన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కౌంటింగ్ ఏజెంట్లు భీమవరం చేరుకోవాలన్నారు. మరి కౌంటింగ్ డేటు దగ్గర పడింది. ఎన్నికలు సజావుగా జరిగినాయి. ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకోకుండా సజావుగా జరిగిన పరిస్థితి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కానీ, వివిధ ఛానళ్ళ సర్వేలు కానీ, జిల్లాలోనే తాడేపల్లిగూడెం నియోజకవర్గం అత్యధిక మెజార్టీ వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి లేదు, ఈసారి ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారు మనకు అవకాశం ఇస్తారన్న దీంతో పట్టుదలగా పనిచేసి ఒక ప్లాట్ఫామ్ అనేది బాగా క్రియేషన్ చేయడం జరిగింది. ఈవేళ జనసేన పార్టీకి మ్యాండేట్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళలో కూడా సైనికుల్లాగా ఈవేళ మరి జనసేనకు కూడా మద్దతు ఇచ్చి కూటమి అభ్యర్థి నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారి విజయానికి మరి కృషి చేయడం జరిగింది. ఎలక్షన్లో మరి ఇంకా ఉన్న రోజులు 3 రోజులు ఉన్నాయి. ఈ 3 రోజుల తర్వాత 4వ తారీఖు మరి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉదయం 6 గంటలకల్లా మరి
భీమవరం ఎస్ఆర్కే కాలేజీ దగ్గర ఉండవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈవేళ ఎన్నికలు అనేవి ఒక వేవ్ కనపడతా ఉంది మాకైతే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వం మేమే వస్తాం, ఇక్కడ పోయినా పర్వాలేదు, ప్రతి ఒక్కడు కూడా ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. మా నియోజకవర్గం పోతుంది, గవర్నమెంట్ వచ్చేస్తుంది. మీ నియోజకవర్గాలు పోయినప్పుడు గవర్నమెంట్ వస్తుందా రాదా అన్నదే ప్రజలే సమాధానం చెప్తారు. రేపొద్దున్న ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా 130 నుంచి 140 నియోజకవర్గాల్లో మరి విజయ దుందివి మోగించడానికి సిద్ధంగా ఉంది. అలాగే పార్లమెంటు 19 నుంచి 22 స్థానాలు గెలవడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వేల ద్వారా కానీ అందరూ కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారి సీఎం కావాలని చెప్పి, అలాగే నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాలతో ఎన్నికల కౌంటింగ్ రోజున తాడేపల్లిగూడెంలో 144 సెక్షన్ 30 యాక్టు అమలులో ఉందని తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ మూర్తి తెలిపారు. కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, డీజేలు, బాణాసంచాలు కాల్చడం నిషేధమని అన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనకి అధికారులు ఎక్కువ సిబ్బందిని పంపించడం కూడా జరిగింది. దాని ప్రకారము ఎన్నికల కౌంటింగ్ రోజు 144 సెక్షన్ ఉంటుంది, గుమిగూడి ఉండటం నిషేధం. అలాగే బాణసంచ కాల్చడం కానీ విజయోత్సవాలు చేయటం కానీ అది కూడా నిషేధం. ప్రత్యేకించి భద్రతా ఏర్పాట్లు, ప్రజలు సాఫీగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం ఆ రోజు సమస్యాత్మక గ్రామాల్లో పికెట్లు ఏర్పాటు చేయటం, అదేవిధంగా పెట్రోలింగ్ జరపటం, అలాగే అభ్యర్థులకు సంబంధించి షాడో పార్టీస్ వాళ్ళని పెట్టి వాళ్ళ కదలికలను గమనించడం, ఇట్లాంటివన్నీ చర్యలు తీసుకోమని చెప్పి మా పై అధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చినందున దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు రౌడీ షీటర్ల కదలికల్ని రౌడీ షీటర్ల తాలూకా కదలికల్ని కంట్రోల్లో పెట్టడం జరుగుతూ ఉంది. ట్రబుల్ మ్యాంగర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రివెంటివ్ అరెస్టులు కూడా చేయడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ 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 బలసులమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రదీప్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో అమ్మవారికి ఉదయం నుండి విశేష పూజలు, అలంకరణలు చేశారు. అనంతరం భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి దివ్య దేవస్థానంలో ప్రతి శుక్రవారము కూడా అన్నదానాన్ని పురస్కరించుకుని ఈరోజు కూడా అనేక మంది భక్తులు ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అదేవిధంగా ఆలయంలో సంకల్పించినటువంటి 9 శుక్రవారాల పాటు వారానికి 9 ప్రదక్షిణాలు చొప్పున 9 వారాలు ప్రదక్షిణ చేసి ఆ అమ్మవారి అనుగ్రహంతో మీ కోరికను నెరవేర్చుకునేటువంటి సదా అవకాశాన్ని ఎంతోమంది భక్తులు ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎంతోమంది ప్రదక్షిణలు చేస్తూ ఆలయంలో వారి వారి కోరికలను అమ్మవారికి చెప్పుకొని తరించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క జీవితంలో మీకు అవసరమైనటువంటి ప్రతి సౌఖ్యాన్ని కూడా అమ్మ అడిగిన వెంటనే కూడా మనందరికీ కూడా నిస్వార్థంగా అమ్మవారు అనుగ్రహిస్తారని, మనం నిస్వార్థంగా అడగడమే ప్రధానం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన 10 రూపాయలు, 20 రూపాయల కాయిన్స్ పై వస్తున్న ప్రచారాన్ని తాడేపల్లిగూడెం ప్రముఖ హోటల్ పవన్ మెస్ యజమాని వేగి శ్రీనివాస్ టీసీసీ న్యూస్కి తెలిపారు. మార్కెట్లోని కొందరు వ్యాపారులు 10 రూపాయలు, 20 రూపాయలు కాయిన్స్ పై ప్రభుత్వం బ్యాన్ చేసిందని తీసుకోవటం లేదని అన్నారు. 10 రూపాయలు, 20 రూపాయల కాయిన్స్ పై ఎలాంటి బ్యాన్ లేదని తమ వద్ద తీసుకుంటున్నామని ఆయన వివరించారు. మన కస్టమర్ దేవుళ్ళకి విజ్ఞప్తి, 10 రూపాయల కాయిన్లు గవర్నమెంట్ వారు ఏమీ బ్యాన్ చేయలేదు. మేమైతే పవన్ మెస్
తీసుకుంటున్నాం. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు ఇచ్చిపుచ్చుకుంటారు చేయవలసిందిగా కోరుతున్నాం. మన బ్యాంక్ వారు ఏమి బ్యాన్ చేయలేదు, మనలో మనం డబ్బులు పుచ్చుకుంటాం మానేసి దీన్ని ఆఫ్ చేయడం వల్ల మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. 20 రూపాయల కాయలు కూడా గవర్నమెంట్ వారు అవి కూడా చేశారు, అవి కూడా తీసుకుంటలేదు. ఇచ్చినా సరే మీరు కూడా ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పి కోరుకున్నాం. మీరు అందరూ కూడా సహకరించాలి. ప్రతి షాపులో కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. మీరందరూ కూడా దీన్ని అమలు చేయవలసిందిగా కోరుతున్నాం. గవర్నమెంట్ వారు ఏం బ్యాన్ చేయలేదు. తర్వాత ఉండకుండా కూడా 50 రూపాయల కాయలు, 10 రూపాయల కాయలు, 20 రూపాయల కాయలు కూడా వస్తాయి. 10 రూపాయల కాయలు, 20 కాయలు కూడా తీసేయారు. గవర్నమెంట్ వారు ఆఫ్ చేస్తున్నారు. మరి మీరు అందరూ కూడా సహకరించి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కోర్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో 3 countries, 145 above scores, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును.
వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. తాడేపల్లిగూడెం పట్టణం ఏలూరు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ 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 మహంకాళమ్మ ఆలయం వద్ద శుక్రవారం సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ యగ్గెన నాగబాబు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు బ్రహ్మత్వంలో అమ్మవారికి విశేష పూజలు, కుంకుమ పూజలు, అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా యగ్గెన నాగబాబు మాట్లాడుతూ ప్రతి గురువారం, శుక్రవారం నిత్య పూజా కార్యక్రమాలు, కుంకుమార్చనలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఏలూరు రోడ్డు కాలువగట్టును వేంచేసి ఉన్న శ్రీ దేవి మహంకాళమ్మ వారి నూతన ప్రతిరూప దేవాలయంలో ప్రతిరోజు కూడా నిత్య పూజా కార్యక్రమాలతో పాటు ప్రతి గురువారం, శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, కుంకుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి పట్టణం నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో రావడం, వారి కోరికలు తీర్చే తల్లిగా ఈ మన నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కాపాడే శక్తిగా మహంకాళమ్మ ఆశీస్సులు ఈ ప్రజలందరికీ ఉండాలని, అలాగే ఈ నిత్యం జరిగే దీప నైవేద్యాలకి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు విడుదలైన గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రంలో హీరో విశ్వక్సేన్ స్నేహితుడిగా నటించిన తాడేపల్లిగూడానికి చెందిన పృథ్వీని పలువురు ప్రముఖులు సినిమా విడుదల సందర్భంగా అభినందించారు. నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ శేషమహల్ థియేటర్కు ఇచ్చేసి పృథ్వీని అభినందించారు. ఆయనతో పాటు బొలిశెట్టి రాజేష్, తోటారాజు, దాగారపు నాగు, మద్దాల మణికుమార్, చాపల రమేష్, మైలవరపు ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంకు చెందిన పృథ్వీ మరిన్ని చిత్రాలలో నటించి మంచి పేరు తీసుకురావాలని కోరారు. డాక్టర్ గారు చెప్పారు, నేను సార్ నాన్నగారికి ఫోన్ చేశాను, వస్తున్నారు. మూర్తి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా బ్రహ్మాండంగా గుర్తుపోయింది. దాంట్లో నటించినటువంటి పృథ్వీ నాన్న బాగా చేశారు, రాంబాబు. అదేవిధంగా మంచి భవిష్యత్తు సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు, డైరెక్టర్ కూడా బాగా చేశారు, హీరో అందరూ కూడా బాగా చేశారు. అది సినిమా సక్సెస్ అవ్వాలని భవిష్యత్తు ఇవ్వాలి సినిమా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇవాళ రిలీజ్ అవటం, ఆల్రెడీ ఫస్ట్ షో పట్టడం జరిగింది. మేము అందరూ చూడటానికి వచ్చాం. చాలా మంచి కాన్సెప్ట్, అంటే గోదావరిలో ఉండే ఎమోషన్స్ని బేస్ చేసుకుని కోపమైన, ప్రేమైన ఎలా ఉంటుందో చూపించడానికి ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకొని చేయడం జరిగింది. అలాగే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకొని చేయడం జరిగింది. డైరెక్టర్ గారు చాలా మంచి పాయింట్స్ మీద మంచి విజువల్గా కూడా బాగా విజువల్ ట్రీట్గా కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా బోర్ లేకుండా, ఎక్కడ టైం డౌన్ అవ్వకుండా కంప్లీట్గా పేస్తో నడిచింది మూవీ కూడా. అలాగే విశ్వక్సేన్ గారు కానీ వాళ్ళ యొక్క గ్యాంగ్ కానీ, అందులో మా తాడేపల్లిగూడెం నుంచి మా పృథ్వీ అందులో యాక్ట్ చేయడం రియల్లీ, అంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే మా మనిషి అందులో చేస్తున్నట్టుగా మేము హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. తాడేపల్లిగూడెం నుంచి చాలా మంది సినిమా ఇండస్ట్రీకి వెళ్ళటం, అక్కడ బాగా క్లిక్ అవటం, ఒక మంచి పొజిషన్కి వెళ్ళటం మనం చూడటం జరిగింది ఎన్నో ఏళ్ళ నుంచి. అలాగే ఇప్పుడు మళ్ళీ
పృథ్వీ కూడా వెళ్ళి అదే ఇండస్ట్రీలో ఇంకా మంచి క్యారెక్టర్స్ తో ఇంకా మంచి పొజిషన్స్ తో తను ఇంకా మంచి మూవీస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ డైరెక్టర్ గారు, అలాగే మా పృథ్వీకి కూడా థ్యాంక్ యూ ఆల్. తాడేపల్లిగూడెం యువకుడు, మనందరి తమ్ముడు, మన జన సైనికుడు, ముఖ్యంగా మన పృథ్వీ. ఈరోజు పృథ్వీ నటించిన మొట్టమొదటి సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈరోజు శాష్మాల్ థియేటర్లో రిలీజ్ అవడం జరిగింది. మొదటి సినిమానే, పృథ్వీ నటించిన మొదటి సినిమానే సూపర్ హిట్ అవడం మా అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు తాడేపల్లిగూడెం యువత అంతా కూడా మా పృథ్వీ సినిమా చూడటానికి వచ్చారు. ఈరోజు మా అందరికీ కూడా పండగ రోజు. ఈ సినిమా సూపర్ హిట్ అయినందుకు మొత్తం సినిమా హీరోని విశ్వక్సేన్ని, అలాగే మా పృథ్వీని, డైరెక్టర్ని అందరినీ అభినందిస్తూ మా పృథ్వీ సినిమా రంగంలో ఇంకా మరింత పైకి ఎదగాలని, ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేసి మంచి పేరు తెచ్చుకుని మా తాడేపల్లిగూడెం పేరు సినిమా ఇండస్ట్రీలో మారుమోగేలా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ పృథ్వీ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ సందర్భంగా నేను ఈరోజు ఈ మూవీలో త్రూఅవుట్ ఫిలిం మొత్తం హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. తాడేపల్లిగూడెం జనసేన అధ్యక్షులైన బొల్సెట్ శ్రీను గారు అండ్ మా అన్నయ్య మొత్తం అందరూ ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్తో ఈరోజు ఈ సినిమాలో ఇంత పెద్ద క్యారెక్టర్ చేయగలుగుతున్నాను. అండ్ ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు, హీరో విశ్వక్సేన్, ప్రతి ఒక్కరు కొత్త అని కాకుండా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా చాలా బాగా రావడానికి మా డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు చాలా అంటే చాలా, ఒక సంవత్సరం నుంచి లాస్ట్ సమ్మర్ నుంచి ఈ సమ్మర్ వరకు కూడా చాలా కష్టపడ్డాం. అండ్ చాలా మంచి సపోర్ట్ దొరికింది నాకు. తాడేపల్లిగూడెంలో ఉన్న మొత్తం నా తమ్ముళ్ళు, అన్నయ్యలు, నా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి సపోర్ట్ చాలా బాగా దొరికింది. ఇలాగే నాకు ఇంకా మంచి ఆఫర్లు రావాలని కోరుకుంటున్నాను. ఈశ్వరరావు ఒకటి, కుమార్ శ్రీమతి ఒకటి చేశాను, ధమాకా మూవీ, హిందీ ఛత్రపతి ఇలా చేశాను. ఇది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కంప్లీట్ లీడ్ క్యారెక్టర్. అండ్ RC16 ఒకటి, ప్రశాంత్ నీల్ అండ్ NTR గారిది ఒకటి ఉంది. అది కన్ఫర్మ్ అవుతుంది 100%. తణుకు రోడ్ జువ్వలపాలెం నందు వేంచేసి ఉన్న శ్రీ లలితాదేవి ఆలయం నందు శుక్రవారం పురస్కరించుకొని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద దాతలు, సాధనాల త్రిమూర్తులు ఆర్థిక సహకారంతో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మానేపల్లి శ్రీనివాస్, పొనగంటి సుందర మల్లికార్జునరావు, పొనగంటి కోటేశ్వరరావు, మోటమరి సుబ్రహ్మణ్యం, గ్రంథి వీర్రాజు, మానేపల్లి రాజారావు, వెంకట ప్రసాద్, శివ, బాలమురళి కృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో జోలపాలు వెళ్లే రోడ్లో శ్రీ లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు 112వ వారం పురస్కరించుకుని సాధనాల తిమ్మూర్తులు గారు అన్నప్రసాదాన్ని డొనేట్ చేసి ఉన్నారు. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ కలగాలని కోరుకుంటున్నాము. అలాగే మీ పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, ఏదైనా స్పెషల్ అకేషన్ ఏదైనా ఉంటే మా కమిటీ వారి తెలియపరిస్తే వారు మీ పేరు మీద ఆ రోజు అన్నప్రసాద వితరణ చేస్తారు. దయించి అందరూ కూడా ఈ అన్నదానానికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పేర్కొన్నారు. శుక్రవారం చేబ్రోలు PHC పరిధిలోని గోకవరం, గోపీనాథపట్నం గ్రామాలలో జరుగుతున్న ఆరోగ్య సర్వే, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సరోజిని, అన్నపూర్ణ, ఆశా వర్కర్స్, ANMలు, శ్రావణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలం కాసుపాడు గ్రామంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు నామాల రాజు, ANM శివకుమారి, ఆశా కార్యకర్తలు వరలక్ష్మి, కృష్ణకుమారి, ఈదుపల్లి లక్ష్మి, వెంకన్నబాబు, ఆంజనేయులు, రాంబాబు, మధుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
నేను నా జీవితంలో ఎప్పటికీ పొగాకు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను వాడను. నేను నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పరిచయస్తులను ఎటువంటి పొగాకు ఉత్పత్తులను వినియోగించకూడదని సూచిస్తాను. నేను నా పర్యావరణాన్ని పొగాకు ఉత్పత్తుల వినియోగం నుండి రక్షించడానికి ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జూన్ 1వ తేదీన లబ్ధిదారులకు పింఛన్లు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్స్యూమర్స్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ ఏఆర్కే హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్కు ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులు, వృద్ధులను దృష్టిలో ఉంచుకొని ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టాలని ఈసీని ఆయన కోరారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.